నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఎంత ఏడిపించింది. ఆ కేసు కూడా ఫైల్ చేస్తున్నాం. అందులో బెయిల్ దొరికితే ఇంకొకటి. ఇలా అడుగడుగునా గండమే. అంతా ప్లాన్ చేశామత్తయ్య. ఆ రుద్రాణిని పర్మనెంట్గా జైలుకి పంపించేంత వరకు మీరు రిలాక్స్ అవ్వటానికి లేదు. తనేదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటుంది. బీ కేర్ఫుల్. న్యాయంగా వెళ్లేవాళ్లు ఎప్పుడూ స్ట్రెయిట్గానే ఆలోచిస్తారు, కానీ అడ్డదారుల్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి రకరకాల దారులుంటాయి. జాగ్రత్త. లేదత్తయ్య, ఎటువైపు నుంచి సాయం అందకుండా తనని అష్టదిగ్బంధనం చేశాం. తనిక బయటికి రాలేదు. ఏంటి నేత్ర, రుద్రాణి ఫోటో చూసి ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు నువ్వు ఎంత ఫీల్ అయినా చేయగలిగింది ఏమీ లేదు తెలుసా. నేను ఆల్రెడీ నీకో ఛాన్స్ ఇచ్చాను. ఏమాత్రం అవకాశం దొరికినా రుద్రాణిని తీసుకుని వెళ్ళు, దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా సంతోషంగా ఉండండి అని చెప్తే నా మాట విన్నారా? లేదు. ఇప్పుడు బాధపడి ఉపయోగమే ఉంది? ఇంత మంచివారయ్యుండి మీరు తొందరపడ్డారేమోనండి. ఏంటి తొందరపడ్డానా? అంటే తను నా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు అలా చూస్తూ ఊరుకోమంటావా? నిజానికి నేను రుద్రాణి కంటే నీ మాటలకే ఎక్కువ మోసపోయాను తెలుసా. ఆ రోజు నువ్వు నన్ను ఎంత బ్రతిమలాడావో గుర్తుందా? రుద్రాణి ఆఖరి కోరిక సాటి ఆడదానిగా ఆలోచించండి అని నా కాళ్ళు పట్టుకున్నావు. నిజమేనండి, ఆ రోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడాను. అప్పటి పరిస్థితుల్లో రుద్రాని డెడ్ బెడ్ మీద చూసి మీ సహాయం కోరాను. కాని తను బ్రతుకుతుందని నేను ఊహించలేదు. అది నా తప్పే. తప్పు అది కాదు. రుద్రాణి బ్రతికిన తర్వాత తనని దూరంగా తీసుకుని వెళ్లకుండా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు చూడు, అది నువ్వు చేసిన తప్పు. అప్పటికి నేను నీకు ఛాన్స్ ఇచ్చాను, అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు లాక్ చేశాను. జన్మలో బయటికి రాలేదు, రానివ్వను. పోలీస్ ఆఫీసర్గా తను చేసిన తప్పులన్నీ బయటికి లాగుతాను. నా బిడ్డని మార్చేసి మమ్మల్ని మోసం చేసిన కేసు, మా అత్తయ్య గారిని కిడ్నాప్ చేసిన కేసు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉంటాను. ఎందుకు బ్రతికున్నాన్రా దేవుడా అని ఏడ్చేలా చేస్తాను. మీరు లాయర్ కాబట్టి ఏదైనా చేయగలరనే నమ్మకం కదండి. కానీ చట్టమేంటో రుద్రాకి కూడా తెలుసండి. తెలిస్తే ఏం చేస్తుంది? చేతనైతే బయటికి రమ్మని చూద్దాం. కనీసం బెయిల్ తీసుకుని రమ్మను. బార్ కౌన్సిల్ మొత్తం మా పక్కనే ఉంది. ఆ రుద్రాణి చేసిన ప్రతి పాపం వాళ్ళకి తెలుసు. కనీసం తన తరపున బెయిల్ పిటిషన్ వేయటానికి కూడా ఎవరూ రారు నేత్ర. అది ఇప్పుడు రుద్రాణి పరిస్థితి. ఆ రోజు తను చనిపోతుంటే అయ్యో పాపం అనుకున్నాను. తాళి కట్టిన తర్వాత లేచి కూర్చుంటే దేవుడు ఎందుకు తనని బ్రతికించాడా అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది, తను చేసిన పాపాలకి శిక్ష అనుభవించటానికే ఆ దేవుడు తనకి ప్రాణం పోశాడని. అనుభవిస్తుంది. చేసిన అన్నిటికీ శిక్ష అనుభవించి తీరుతుంది. రుద్ర, ఏంటి ఇది? నేను చెప్పింది వినుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా? అక్కడ నువ్వెన్ని కష్టాలు పడుతున్నావో, ఎంత నరకం అనుభవిస్తున్నావో. ఏంటి, తిండి తినకుండా నిరాహార దీక్ష చేస్తావా? నువ్వు చేస్తే కనీసం ఏడ్చే వాళ్ళు కూడా లేరు. కడుపు మాడితే నువ్వే తింటావు, లేదంటే కడుపు మాడి చావు.
నమస్తే మేడం. ఏంటి? ఏం కావాలి? నేను రుద్రతో మాట్లాడాలి. తనని చూడ్డానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. కనీసం తన కేసు వాదించడానికి కూడా ఎవరూ రావడం లేదు. ఇప్పుడు పని కట్టుకొని నువ్వొచ్చావు. అలాంటి మనిషికి నా అని చెప్పుకునే నీలాంటి ఒక ఫ్రెండ్ ఉండడం నిజంగా గొప్ప విషయం. అదిగో ఆ లాకప్లో ఉంది, వెళ్ళి మాట్లాడు. థ్యాంక్ యూ. రుద్ర, ఏంటి ఇది? ఎలా ఉండాల్సిన దానివి ఎలా అయిపోయావే? ఒకప్పుడు ఇదే స్టేషన్లో నువ్వు స్టేషన్ ఆఫీసర్గా ఉండేదానివి. అలాంటిది ఇప్పుడు ఇదే స్టేషన్లో నువ్వు ఒక ఖైదీగా కూర్చోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి చూస్తుంటే నీకేమనిపించట్లేదా? ఇదంతా నువ్వెవరి కోసం చేస్తున్నావే? భారత్ కోసమే కదా? ప్రేమ కోసం ఏదైనా చెయ్యొచ్చే, కానీ మరి ఇంతలా దిగజారిపోవాలా రుద్ర? ప్రేమ కోసం ప్రాణాన్నే పణంగా పెట్టిందాన్ని. అలాంటిది ఇలాంటివి నాకొక లెక్కంటావా? ఎప్పుడైతే నేను భరత్ని కలిశానో అప్పుడే నా జీవితం అతనితో ముడిపడిపోయిందని డిసైడ్ అయిపోయాను. అతని ప్రేమ ముందు నాకు ఏది ఎక్కువ కాదు అనిపించింది. అందుకే నాకిష్టమైన జాబ్ కూడా చాలా ఈజీగా వదిలేసుకున్నాను. నా దృష్టిలో భరత్ కంటే ఈ ప్రపంచంలో ఏదీ గొప్పది కాదు. తన కోసం ఎన్ని కష్టాలైనా పడతా. నీ పిచ్చి ఆలోచనలకి ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదే. నువ్వు ప్రేమించినంతగా భరత్ నిన్ను ఇష్టపడ్డం లేదు. ఆ విషయం నీకు చాలా క్లియర్గా చెప్పారు. అయినా వినకుండా ఇంకా నువ్వు అతని వెంటే పడుతూ చివరికి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. పర్లేదు నేత్ర, నేను ప్రేమించిన వ్యక్తి కోసం నేను పడే కష్టం నన్ను బాధ పెట్టడం లేదు. కనీసం నేను పడుతున్న ఈ కష్టం చూసైనా భరత్ మనసులో నా మీద ఒక చిన్న కదలికొస్తే నాకంతే చాలే. ఎలా వస్తుంది? అసలు నీ మీద కేసు పెట్టిందే వాళ్ళైనప్పుడు నువ్వెన్ని కష్టాలు పడితే మాత్రం వాళ్ళ మనసు మారుతుందా చెప్పు? అయినా భరత్ నా మీద ఇంత కక్ష పెంచుకుంటాడని నేను అనుకోలేదు నేత్ర. కనీసం తన ప్రేమ కోసం నేను చనిపోవడానికి కూడా సిద్ధపడ్డానన్న జాలి అది కూడా లేకుండా ఇంత కఠినంగా ఎలా మారిపోయాడో నాకు అర్థం కావట్లేదు. నేనేమైనా చంద్రికని భరత్ని విడదీయాలి అనుకున్నానా? లేదే. వాళ్ళ జీవితంలో నాకొక చిన్న స్థానం ఇస్తే చాలు అనుకున్నాను. కేవలం 10 మందిలో నేను భరత్కి భార్యని అనిపించుకుంటే చాలు అనుకున్నాను. అది కూడా తప్పేనా? నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు రుద్ర, కానీ బయట చూసేవాళ్లకి అది తప్పుగానే కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లైన ఒక జంట మధ్యలో మరో ఆడది చేరితే తనని లోకం మరోలా చూస్తుంది. అలాంటప్పుడు నన్ను బతికించి తప్పు చేశారు నేత్ర. నేను వాళ్ళిద్దరినీ కలిపి చనిపోదాం అనుకున్నాను. నా తప్పులన్నీ క్షమించకుండా ఉండాల్సింది. నాకు ప్రాణదానం చేయకుండా ఉండాల్సింది. వాళ్ళిప్పుడు అదే ఫీల్ అవుతున్నారు రుద్ర. అనవసరంగా నిన్ను బ్రతికించి తప్పు చేశామని చాలా ఫీల్ అవుతున్నారు. అలాంటప్పుడు నేను బతికుండగానే చితిమీద పెట్టి తగలబెట్టేయాల్సింది. చూసేవాళ్లందరికీ నేనొక దుర్మార్గురాల్లా కనిపించొచ్చు, కానీ నేను ఒక మనిషినే. నాకు కొన్ని కోరికలుంటాయని ఎవరూ గుర్తించరు. నా ప్రాణం పోయింది అనుకున్న సమయంలో భరత్ నా మెళ్ళో తాళి కట్టాడు. ఏ తాళి కోసమైతే నేను ఇన్ని రోజులు ఎదురుచూశానో ఆ తాళి నా మెడలో ఉంటే అది అబద్ధమని తీసేయమంటావా? నేను మనిషినే. నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. నేను ఇదివరకటి రుద్రాణినయ్యుంటే బహుశా చంద్రిక ఈ పాటికి ప్రాణాలతో ఉండేది కాదు. అలా నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే నేను చావు బతుకుల్లో ఉన్నానని తెలిసి
నా ఆఖరి కోరిక తీర్చడం కోసం ఏ ఆడపిల్ల తీసుకోని నిర్ణయం చంద్రిక తీసుకుంది. ఆ కృతజ్ఞత నాకు ఎప్పటికీ ఉంటుంది. అందుకే తన కాపురాన్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఒకవేళ భరత్ చంద్రికను వదిలేస్తానన్నా నేను ఒప్పుకోను నేత్ర. కాకపోతే నాకంటూ ఒక స్థానం ఇవ్వమని అడిగాను. అది తప్పంటే ఎలా నేత్ర? నీకు ఎలా చెప్పాలో, ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు రుద్ర. నాకెవరూ ఏవి చెప్పొద్దు నేత్ర. నన్ను భరత్ని విడదీయకుండా ఉంటే అంతే చాలు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఎవరో ఒకరు నన్ను చంపేసి పుణ్యం కట్టుకోండి. ఏంటి నేత్ర, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పోలీస్ స్టేషన్కేనా? అవును. రుద్రాణిని చూసొస్తున్నావా? ఎంతైనా నీ ఫ్రెండ్ మీద బాగా ప్రేమ ఎక్కువ కదా? ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది చంద్రిక గారు? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఎన్నో విషయాల్లో మా ఇద్దరి మధ్యలో గొప్ప రిలేషన్ ఉండేది. ఒక్క మీ విషయంలో తప్ప. భరత్ గారిని పెళ్లి చేసుకుంటాననే ఒక్క విషయంలోనే తన మాటను కాదన్నాను. చివరికి తనకి దూరమయ్యాను. కానీ ఈరోజు ఈ విషయంలోనే మళ్ళీ ఇక్కడికి రావాల్సొచ్చింది. ఇదే ఆఖర్లే నేత్ర, నువ్వేం టెన్షన్ పడకు. ఇక మీదట తను బయటికి రాదు. నువ్వు కూడా తన గురించి పరిగెత్తాల్సిన అవసరం లేదు. తన జీవితం అక్కడే తెల్లారిపోతుంది. ఏంటి, నిరాహార దీక్ష చేస్తోందా? పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అని శపథం చేసిందా? చేయని. ఈసారి వచ్చే చావుని ఆపటం ఎవరి తరం కాదు. అక్కడ జరిగే ప్రతి విషయం మీకు అప్ టు డేట్ ఉంది కదా? ఎస్ఐ ఫోన్ చేసిందా? అవును, ఆవిడే చేసింది. ఆవిడ కాదంటే ఇంకొకరు చేస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము తన విషయంలో సరిగా కాన్సంట్రేట్ చేయలేదు. ఎందుకంటే ఫోన్లే పాపం అని తలిచాం. అది ఎంత ప్రాబ్లం అనేది ఇప్పుడే మాకు అర్థమవుతుంది. అందుకే ఈసారి మేం బాగా కాన్సంట్రేట్ చేస్తున్నాం. తన ప్రతి మూమెంట్ని మేము గమనిస్తూనే ఉన్నాం. న్యాయం గెలవాలంటే మంచి చెడు రెండూ విచారణ జరగాలి. కానీ తన వైపు లాయర్ కూడా లేకుండా చేస్తే మీకు మాత్రం న్యాయం ఎలా జరుగుతుందండి? మేము ఎవరిని ఆపలేదు నేత్ర. ఆ రుద్రాణి చరిత్ర తెలిసే ఏ లాయరు ముందుకు రావడం లేదు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను. జరిగిందంతా వదిలేసి మీ ఫ్రెండ్కి క్షమాభిక్ష పెడతాను. ఆ తాళిని తీసి పక్కన పెట్టి ఈ ఊరికి దూరంగా తనని తీసుకెళ్ళు. తనని ప్రశాంతంగా బతకమని చెప్పు. ఈ కేసు ఇంతటితో వదిలేస్తాను. ఈ మాటలు మీరు ఇప్పుడు చెప్పారు, కానీ నేనెప్పుడో చెప్పానండి. కానీ వినలేదు కదా? వినదు. ఎందుకంటే అహంకారం, మొండితనం దాంతోనే ఇంత దూరం తెచ్చుకుంది. ఆస్తులు కాజేసినా క్షమిస్తారేమో కానీ ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ని లాగేసుకుంటామంటే ఎవరూ సహించరు నేత్ర. ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా తను జైల్లో నుంచి బయటికి రాదు. ఎవరూ తన్ని పట్టించుకోరు. అలాగే ఆ కటకటాల వెనుకే కుమిలి కుమిలి చావాలి. గుర్తుంచుకో. అసలు నీకు ఈ పేపర్ ఎవరిచ్చారు? రాజుగారు, దీనికి ఈ పేపర్ పెన్సిల్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను మేడం. నీకు అసలు బుద్ధుందా? ఇవిడేమన్నా మనకి గెస్ట్ అనుకున్నావా? అడగ్గానే పేపర్లు పెన్సిల్ ఇవ్వడానికి. ఈ పెన్సిల్తో గొంతు కుచ్చుకొని చచ్చిపోతే ఎవరిది బాధ్యత? సారీ మేడం, ఎంతైనా ఒకప్పుడు సీఏ గారు కదా అని. అయితే అడిగిందని ఇచ్చేస్తావా? ఇప్పుడు తనకి బెయిల్ కావాలంట, తెచ్చివ్వు.
అసలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడడమే తప్పు. పోనీ కదా అని కనికరం చూపిస్తే సాయం చేసిన వాళ్ళనే చంపుకు తినే రకం. వెళ్ళవదలికి. అయినా నువ్వేంటి అక్కడికి ఏదో భరత్ గారికి వీర ప్రేమికురాలైనట్టు తెగ బిళ్ళప్పిస్తున్నావు? అరే వద్దు వద్దు ప్లీజ్. అరే చెప్పకండి చెప్పకండి ప్లీజ్. సరిపోయిందా? ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే ఈసారి మాటలతో కాదు చేతలతో చూపించాల్సి వస్తుంది. మీరేం చేసినా రూల్స్కి లోబడే పనిచేయాలి ఇన్స్పెక్టర్. మీ చేతిలో అవకాశం ఉంది కాబట్టి ఆ పేపర్ని చింపగలిగారు. కానీ భరత్ బొమ్మని నా మనసులో ముద్రించుకున్నాను. దాన్నేం చేయగలరు? చెరిపేస్తా. ఆ బొమ్మని కూడా త్వరలోనే చెరిపేస్తా. నీలాంటి దానికి భరత్ గారి నీడని కూడా టచ్ చేసే అవకాశం ఇవ్వను. ఆ మాట చెప్పడానికి మీకేం అధికారం ఉంది? మీరు జస్ట్ ఎస్ఐ మాత్రమే. మీ డ్యూటీ నన్ను అరెస్ట్ చేసి కోర్టుకి అప్పగించేంత వరకే. నా పర్సనల్ మ్యాటర్స్లో జోక్యం చేసుకుంటే నేను మీ మీద కేసు పెడతాను. సైలెంట్గా ఉన్నాను కదా అని ఇదేం చేస్తుంది అనుకుంటున్నారేమో. నేనేం చేయగలను మీకు బాగా తెలుసు. మీరు చంద్రికకి భరత్కి సహాయం చేయాలనుకున్నారు. అంతవరకు చేయండి, తప్పులేదు. కానీ అంతకు మించి చేశావంటే నేనేం చేస్తానో చూద్దుగాని. ఓ, ఒకప్పుడు డిపార్ట్మెంట్లో పనిచేసావు కదా, అన్నీ తెలుసనే తలపొగరు నీకు. నువ్విలాంటి దానివి కాబట్టే నీ మొహం చూడ్డానికి ఎవ్వరు కూడా రావట్లేదు. నీకు బెయిల్ ఇవ్వడం కాదు కదా, కనీసం నువ్వు చస్తే నీకోసం కన్నీళ్లు పెట్టడానికి కూడా ఎవ్వరు ఉండరు. అది నువ్వు సంపాదించుకుంది. నువ్వు ఎంత ఎదిగితే మాత్రం ఏం ఉపయోగం ఉంది? చివరికి ఏ స్థాయికి దిగజారావో ఒక్కసారి ఆలోచించుకో. ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడానికి నలుగురు మనుషులు కావాలి. కనీసం కాటికి మోసుకుపోవడానికైనా నలుగురు కావాలి. నీకోసం ఆలోచించడానికి నీ మనుషులు అనుకునేవాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? ఉండరు. ఎందుకంటే నీ మనస్తత్వానికి నీతో ఎవ్వరూ కలిసి ఉండరు. నీ మీద ఎవ్వరూ జాలిపడరు. అది నీ బతుకు. చంద్రిక గారు, మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? దేని గురించి? ప్లీజ్ చంద్రిక గారు, రుద్ర చేసింది తప్పే. మిమ్మల్ని, మీ మంచితనాన్ని తను చాలా మిస్యూజ్ చేసుకుంది. ఖచ్చితంగా తన తప్పేనండి. ఇది చెప్పడానికే వచ్చావా? అయినా తప్పు చేసినందుకే కదా త్వరలో శిక్ష అనుభవించబోతోంది. నువ్వేం కంగారు పడకు నేత్రా. తను చేసిన తప్పులన్నిటికీ కలిపే పెద్ద శిక్ష పడబోతోంది. పడేలా చేస్తాను. నేనొచ్చింది మీరు రుద్రకి శిక్ష పడకుండా కాపాడతారు అని. వాట్? ప్లీజ్ చంద్రిక గారు, ఆ కేసుని విత్డ్రా చేసుకోండి. ఏం మాట్లాడుతున్నావు నేత్రా? కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి? అక్కడ తను ఓ పిచ్చిదానిలా బిహేవ్ చేస్తోంది. తిండ్రి నిద్ర మానేసి నిరాహార దీక్ష చేస్తోంది. చివరికి మంచినీళ్లు కూడా తీసుకోవడం లేదు. అలాగే ఉంటే తను చచ్చిపోతుందండి. నేను తనతో మాట్లాడతాను. ఏదో ఒక రకంగా సర్ది చెప్తాను. రుద్రాని ఇక్కడి నుంచి నేను దూరంగా తీసుకెళ్లిపోతాను. షట్ అప్ నేత్రా, జస్ట్ షట్ అప్. ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే ఆ రోజు తాళి కట్టించావు, పాపమన్నావు.
ప్రాణం పోతుంది అన్నావు, ఆఖరి కోరిక అన్నావు, ఆడపిల్ల మీద జాలి చూపించమన్నావు. మనసు కరిగి ఏ ఆడది చేయని ఉపకారం నేను చేశాను, కానీ ఏమైంది? నీ మాట వినిందా? భరత్ గారిని వదిలేయమని చెప్పావు కదా, వదిలేసిందా? ఈసారి అలా జరగదండి. తను చేసినవన్నీ తప్పులే, అది నేను ఒప్పుకుంటున్నాను. కేసు విత్డ్రా చేసుకుంటే రుద్రాని మళ్ళీ ఇంటికి రానివ్వకుండా అట్నుంచటే తీసుకువెళ్తాను. ఇక్కడికి రానివ్వనండి. మీరు నాతో ఏం చెప్పారు? ఆ రుద్రాణి జైలు నుంచి బయటికి రాదు, తన జీవితం అక్కడే మగ్గిపోతుందని చెప్పారు కదా. కానీ మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. రుద్రానికి బెయిల్ వచ్చింది. ఏంటత్తయ్య మీరనేది? రుద్రానికి బెయిల్ రావడం ఏంటి? ఆ ఛాన్సే లేదమ్మా. తన తరపున వాదించడానికి లాయర్ అంటూ ఎవరూ లేనప్పుడు తనకి బెయిల్ ఎవరు తీసుకొస్తారు?